భర్త ఆదాయం రెట్టింపు కావాలంటే భార్య చేయవలసిన పనులు. భర్త ఆదాయం రెట్టింపు కావాలంటే భార్య తప్పకుండా చేయవలసిన 10 ముఖ్యమైన పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. భర్త ఆదాయం రెట్టింపు అవ్వాలంటే భార్య తప్పకుండా చేయవలసిన పనులు ఇవే. ఏ భార్య అయితే ఈ పనులు తూచా తప్పకుండా పాటిస్తుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి పీట వేసుకొని కూర్చుంటుందని తాళపత్ర నిధి అనే గ్రంథంలో ఋషులు చెప్పారు. భార్య ఎప్పుడైనా సరే భర్త మంచిని కోరుకుంటుంది. అలా భర్త మంచిని కోరుకునే భార్యలందరూ కూడా ఈ నియమాలను పాటిస్తే తప్పకుండా భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది. భర్తకు అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తాయి. ధనం మిగలాలి అన్నా, ఆర్థిక సమస్యలు పోవాలి అన్నా భర్త సంపాదన పెరగాలి. స్త్రీలు కొన్ని తప్పులను అసలు చేయకూడదు, కొన్ని నియమాలను పాటించాలి అని తాళపత్ర గ్రంథంలో చెప్పారు. ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా అందరూ ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలానే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళిన ఒక ముహూర్త కాలం పాటు భార్య బట్టలు పిండకూడదు. అంటే మీ భర్త ఇంట్లో నుండి ఆఫీస్కి కావచ్చు, లేదా వ్యాపార స్థలానికి కావచ్చు. అంటే మీ భర్త ఆఫీస్కి పనికి వెళ్ళిన తర్వాత ఒక ముహూర్త కాలం పాటు బట్టలు ఉతకకూడదు. ముహూర్త కాలం అంటే 1 గంట పాటు కనుక భర్త బయటకు వెళ్ళిన గంట వరకు బట్టలు ఉతకకూడదు. అలాగే భర్త ఇంట్లో నుండి ఏ పని మీద బయటకు వెళ్ళినా వెంటనే ఇల్లు ఊడవకూడదు. అలాగే చెత్త బయట వేయకూడదు. ఎంతోమంది భర్త ఆఫీస్కి వెళ్ళగానే వెంటనే ఇంట్లో ఉన్న చెత్త అంతా కూడా ఊడ్చి డస్ట్బిన్లో వేస్తారు. కానీ అలా కూడా చేయకూడదని శాస్త్రం చెబుతుంది. అలా కాదని భర్త వెళ్ళిన వెంటనే ఇల్లు తుడిస్తే భర్త సంపాదన పెరగదు, తగ్గిపోతుంది. కాబట్టి భర్త బయటకు వెళ్ళిన తర్వాత 1 గంట పాటు ఇంట్లో చెత్త ఊడవకూడదు. స్త్రీలందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గంట తర్వాత ఇల్లు ఊడ్చుకోవచ్చు. అలాగే భర్త సంపాదన పెరగాలంటే భార్య ప్రతిరోజు ముఖానికి పసుపు రాసుకోవాలి. కాళ్ళకు కూడా పసుపు రాసుకోవాలి. ప్రతిరోజు కాకపోయినా కనీసం శుక్రవారం అయినా సరే పసుపు రాసుకోవాలి. పసుపులో యాంటీబయాటిక్ ఉండడం వల్ల ఎటువంటి క్రిములు దరిచేరనివ్వదు. ముఖానికి పసుపు రాసుకోవడం వలన మొటిమలు కూడా రాకుండా ఉంటాయి. ముఖం కాంతివంతంగా ఉంటుంది. అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు తప్పనిసరిగా పాపిట్లో కుంకుమ ధరించాలి. చాలామంది ఆడవారు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు, కానీ పాపెట్లో కుంకుమ ధరించరు. కేవలం పెద్ద ముత్తైదువులు మాత్రమే పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలని అనుకుంటారు. అలా అనుకోవడం తప్పు. పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా పాపెట్లో కుంకుమ తప్పనిసరిగా ధరించాలి. లక్ష్మీదేవి స్థానాలలో పాపిట కూడా ఒకటి. ఖచ్చితంగా కుంకుమను పాపిట్లో ధరించాలి. అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు చేతికి తప్పనిసరిగా మట్టి గాజులు ధరించాలి. అలాగే తలలో కూడా పువ్వులు ధరించాలి. గులాబీ పువ్వులు, మల్లె పువ్వులు, చామంతి పువ్వులు ఇలా ఏదో ఒక పువ్వులు పెట్టుకోవాలి. మంగళసూత్రం వేసుకోవాలి. కాళ్ళకి మట్టెలు పెట్టుకోవాలి. ఇలా పంచమాంగళ్యాలను ఎప్పుడూ ధరించాలి. ఏ ఇంట్లో అయితే పంచమాంగళ్యాలను ధరిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇంటి క్షేమం కోరుకునే స్త్రీలు సంధ్యాకాలంలో నిద్రించకూడదు. 6 గంటల నుండి 7 గంటల మధ్యలో ఉండే కాలాన్ని, అలాగే సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో ఉండే కాలాన్ని సంధ్యాకాలం అంటారు. ఈ సమయంలో పొరపాటున కూడా స్త్రీలు నిద్రించకూడదు. ఎందుకంటే స్త్రీని గృహలక్ష్మి అని పిలుస్తారు. స్త్రీలని కాదు. ఈ సమయంలో ఎవరూ కూడా నిద్రించకూడదు. పూర్వకాలంలో చక్కగా ఉదయం 6 గంటల లోపు నిద్ర లేచేవారు. అందుకే వారికి ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా ఉండేవారు. అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతిరోజు వంట చేసిన తర్వాత 2 మెతుకుల అన్నాన్ని తీసుకొని దానికి 1 చుక్క నెయ్యి కలిపి అగ్నికి సమర్పించాలి. ఇలా చేస్తే విఘ్నేశ్వరుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం లభిస్తుంది. కేవలం 2 మెతుకుల అన్నం సమర్పించండి చాలు. 2 మెతుకుల అన్నాన్ని సమర్పిస్తే
లక్ష్మీదేవి ఎల్లవేళలా మీ ఇంట్లోనే ఉంటుంది. అదేవిధంగా భర్త మంగళవారం, శుక్రవారం, ఆదివారం క్షవరం చేయించుకోవడానికి వెళుతూ ఉంటే ఆ రోజుల్లో వెళ్ళకూడదు అని భార్య చెప్పాలి. ఎందుకంటే కొంతమంది పురుషులకు తెలిసి ఉండదు. స్త్రీలైతే ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుంటూ ఉంటారు కనుక మీ భర్తకు ఈ విషయాన్ని చెప్పండి. అదేవిధంగా ఆదివారం, మంగళవారం, శుక్రవారం రోజుల్లో మీ భర్త తెలియక గోర్లు కత్తిరిస్తే ఆ రోజు గోర్లు కత్తిరించకూడదు అని చెప్పండి. భర్త ఒకసారి ధరించి వేసిన బట్టలను మళ్ళీ వాటిని ధరించకూడదు అంటూ విడిచిన బట్టలు ఉతకకుండా మళ్ళీ ధరించకూడదు. అలా విడిచిన బట్టలు మళ్ళీ ధరిస్తే మాత్రం లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. మీ భర్త విడిచిన బట్టలను సబ్బు లేకపోతే నీటిలో అయినా జాడించి ఎండలో ఆరవేసి ఆ తర్వాత మాత్రమే వాటిని ధరించడానికి ఇవ్వాలి. అంతేగాని విడిచిన బట్టలను వేసుకుంటే అసలు ఊరుకోవద్దు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఈ విషయాన్ని మహాభారతంలో కూడా చెప్పారు. అలాగే సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఎన్ని పనులు ఉన్నా సరే శుక్రవారం రోజు ఉదయం, సాయంత్రం 2 పూటలా లక్ష్మీదేవిని ఆరాధించాలి. దీపారాధన చేయాలి. గులాబీ పువ్వులు, మందార పువ్వులు, తామర పువ్వులు ఇలా మీకు దొరికిన పూలతో అమ్మవారిని పూజించండి. అలా పూజించేటప్పుడు పూజలో 7 ఎండు ఖర్జూరాలను నైవేద్యంగా పెట్టండి. ఆ తర్వాత తప్పకుండా శ్రీ సూక్తం చదవండి. ప్రతి శుక్రవారం మీరు కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం చదవడం ప్రారంభించారు అంటే అతి కొద్ది కాలంలోనే మీ ఇంట్లోకి అష్టైశ్వర్యాలు వస్తాయి. ఇది పరమ సత్యం. ఎవరైతే ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రం చదువుతారో వాళ్లకు కుబేరులతో సరిసమానంగా తిరుగుతారని, అందరి సంపదలను పొందుతారని ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు. ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రం చదవండి. అమ్మవారికి ఖర్జూరాలను నైవేద్యంగా పెడతారు కదా, ఆ ఖర్జూరాలను తీసి పూజ పూర్తయిన తరువాత ఒక డబ్బాలో దాచి ఉంచండి. మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు చక్కగా మీ భర్తకు కుంకుమ బొట్టు పెట్టి ఒక ఖర్జూరాన్ని మీ భర్త చేతిలో పెట్టి తినమని చెప్పండి. ఆయన తిన్న తర్వాత గ్లాస్ మంచినీళ్లు ఇచ్చి చిరునవ్వు నవ్వుతూ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని సాగనంపండి. ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీ ఇంట్లోనే ఉంటుంది. ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసేటప్పుడు తల్లి నా భర్తకు ఆయురారోగ్యాలు ప్రసాదించు, అలాగే నా భర్త సంపాదన రెట్టింపు అయ్యేటట్లు అనుగ్రహించు తల్లి, ఆయనకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించు తల్లి అని అమ్మవారిని ప్రార్థించండి. అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తారు. భర్త బాగుండాలంటే భార్య చేయవలసిన పనులు ఇవే. కనుక స్త్రీలు ఈ నియమాలను పాటించి మీ భర్త, పిల్లలతో కలిసి ఆనందంగా జీవించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.